ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానం మనందరికీ ప్రభు అనుగ్రహిస్తున్నాడు కదా. అనుగ్రహించిన వాక్యములను గ్రహించి విని విశ్వాసముతో నమ్మకముతో ప్రభు యందు ఆ జీవము గల దేవుని యందు జీవిస్తున్నట్టు మనము మాట్లాడుతున్న దేవునితో మాట్లాడుతూ ఆయన నామాన్ని ఘనపరుచుకుంటున్నాం కదా. కలువరి ప్రేమ ద్వారా ప్రభు అనుదినము నూతనంగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఆనందము ఉల్లాసం ఇస్తున్నాడని అనేక మంది మరి వాట్సాప్ చూసిన బిడ్డలు, అదేవిధంగా యూట్యూబ్ చూసిన బిడ్డలు ఆయన నామములో ఎంతగానో సంతోషిస్తున్నారు, ఉల్లాసిస్తున్నారు. వారి కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన ప్రభు మనలందరినీ ఏర్పంచుకొని ఈ విధంగా మనందరం అనేక జనులను ఆయన తట్టు మలపటానికి, మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు మనందరినీ ప్రేమించి ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 145 అధ్యాయము 14 వచనం. యెహోవా పడిపోయిన వారి అందరినీ, కుంగిపోయిన వారి అందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయిన వారి అందరినీ, కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తివాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనేక జనులను, పడిపోయిన బిడ్డలను, కుంగిపోయిన బిడ్డలను, భూమి మీద వారికి ఏది తెలియక, ఆయన పేరు తెలియక, ఆయన నామము తెలియక, ఆయన సత్యము తెలియక ఎంతోమంది లోకములో కుంగిపోయి ఉంటున్నారు, పడిపోయి ఉంటున్నారు. అలాంటి వారి అందరికీ దేవుని యొక్క సత్యమును లేపేవాడు ఆయనే కదా. కుంగిపోయిన వారిని చేయిపట్టి పైకి లేపే తండ్రి ఆయనే కదా. పడిపోయిన వారిని చేయిపట్టి లేపేవాడు ఆయనే కదా. ఆ జీవం గలని దేవుణ్ణి నువ్వు గుర్తిరిగి ఉన్నావు కదా. ఆయన మనందరినీ ప్రేమించే కదా. ప్రేమించి మొదటగా అందరినీ ప్రేమించినాడు. ఎలా ప్రేమించినాడు? మనసు పూర్తిగా ప్రేమించినాడు. తన శరీర ప్రాణమును మన కోసము సమర్పించుకునటానికి, బలిగా అర్పించుకునటానికి మన తండ్రి మన మధ్యలో వచ్చి మనల్ని ప్రేమించి ఆయన ప్రాణమునే పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా కుంగిపోయిన వారిని, పడిపోయిన వారిని మన తండ్రి ఎలా ప్రేమించి తన ప్రాణమును పెట్టి మనందరం లేవనెత్తినాడు కదా. లేవనెత్తిన దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కలువరి ప్రేమలో అనేక మంది పిల్లలు కూడా మన అందరము ప్రార్థన చేయాలి. ప్రార్థన మించినది లోకంలో మరి ఒకటి లేదు. మరి ఎవరైతే బిడ్డలు మరి అనేక ఇబ్బందుల పాలైచున్నారో, కుటుంబంలో శాంతి సమాధానం లేని వారుగా జీవిస్తున్నారో, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య విరోధ సాతాను నిలిచి వారిని అల్లకుల్లరగా చేసి పడిపోయిన వారుగా, కుంగిపోయిన వారుగా చేర్చి ఉంటే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములో, ఆయన చిత్తములో ప్రార్థన చేసి వారికి విడుదల కావాలి. అనేకమైన శోధనలతో చుట్టుకొని వారిని అల్లాడిపించున్నట్టు ఆ సాతాను కుంగిపోయిన బిడ్డకు, నా ప్రభువా నేను ఎంత ప్రార్థన చేసినా నన్ను ఈ యొక్క అపవాది సాతాను నా వెంటాడుతున్నది, నన్ను బాధపడుచున్నట్టు బిడ్డ ఎవరైనా నీతో మాట్లాడితే వారిని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఏ అపవాది సాతాను ఏ కుటుంబాన్ని మరి ఆహ్వానించకూడదు. అది చూచి పారిపోవాలి. నీతిగల బిడ్డలు, ఆయన స్తుతించేవారు, గణపరచేవారుగా మనందరం ఉండాలని ప్రభు ఈరోజు వాక్యము ద్వారా తెలియపరుచున్నాడు. కాబట్టి యెహోవా ప్రతి జనుల మీద ఆయన ఒక ఆశ పెట్టుకుని ఉన్నాడు. నా బిడ్డలు భూమి మీద పడిపోకూడదు, భూమి మీద కుంగిపోకూడదు, వారిని లేవనెత్తాలని ప్రభు అయిన యేసయ్య అందరినీ ఆయన ప్రేమించున్నాడు. ప్రేమించిన యేసయ్యని ఈరోజు రాబోచుండగా నువ్వు కూడా ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఆయన నామాన్ని ఘనపరిచేవారికి ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. మరి ప్రభు రాబోతున్న సమయంలో, పెళ్లి కుమారు రాబోతున్న సమయంలో లోకములో ఎవరు కుంగిపోయి పడిపోయి అట్టగా ఎవరు ఉండకూడదు కదా. అందుకే ఈరోజు నిన్ను నన్ను ఆయన ఏర్పంచుకున్నాడు. విశ్వాసులుగా ఉన్నట్టు వారు, దైవ సేవకులు ఉన్నట్టు వారము మనందరం కూడా లోకంలో మన ఎంట ఏది రాదు, అంత కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళేవారం. కాబట్టి ఈ లోకం నుంచి పరలోకమునికి మనందరము చేరాలంటే కుంగిపోయిన వారి తట్టు మనము చూడాలి, పడిపోయిన తట్టు వారి మనము చూసి ప్రార్థించాలి. యేసయ్య వారందరినీ లేవనెత్తాలని ప్రార్థించాలి.
ప్రతి కుటుంబాన్ని లేవనెత్తను ప్రార్థించే బిడ్డలకు మనం ఉండాలని మన ప్రభు మనకు నేర్పించినాడు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, లోకంలో ఏ బిడ్డలైతే నాయనా నీ నామము తెలియక, నీ సత్యము తెలియక ఎంతమంది పడిపోయిట్టున్నారో, అపవాది చేతులు చిక్కుకొనిట్టున్నారో, ఎంతమంది కుంగిపోయి మళ్ళీ తిరగ నేను ఆయన నామను స్తుతించలేనా, గణపరచలేనా, మొదటి వారుగా ఉన్నట్టుగా మళ్ళీ నైనా మళ్ళీ తిరగనైనా కడపటి వారు మొదటి వారు కడపటి వారు అవుతున్నట్టుగా నీ బిడ్డలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ నామములో గట్టి మనసు కలిగి పరిశుద్ధాత్మ శక్తిని బలమును పొందుకొని ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డను లేవనెత్తి బిడ్డలుగా ప్రార్థించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్టు జీవించే భాగ్యం దైత్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.